అనేక ధ్యానం కొరకు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వాక్యములు చదవండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వాక్యములు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకి అనేక కార్యములని రాసి ఉన్నాడు. అందులో వారికి శ్రేష్టమైన ఆలోచన చెప్పుచున్నాడు. మరొకసారి కూడా ఆ వాక్యంని చదవండి. ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. Prove all things, hold fast that which is good, despise not prophecies. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో చూసినట్లయితే ఎందుకు ఈ కార్యమని దెస్సలోనికీయులకు రాయిస్తున్నాడంటే, ఇక కాలము లేదు, కాలము ముగించబడబోచున్నది, అంత్యదినము ఇక కాలము లేదు అని ఆ కార్యములని రాయిస్తున్నాడు. మొదటి వాక్యము 2వ వాక్యముని చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 3వ వాక్యం కూడా చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. But of the times and the seasons, brethren, ye have no need that I write unto you, for yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night. For when they shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with the child, and they shall not escape. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత్యదినములు హఠాత్తుగా ఒక దొంగ వచ్చినట్లు నాశనము ఒక వ్యక్తి మీద హఠాత్తుగా వచ్చిన కనుక ఇటువంటి కార్యములని చేయవలనని అనేక కార్యములని పౌలు దెస్సలోనికీయులకు రాయిస్తున్నాడు. అందులో ఒక విశేషమైన కార్యమే ప్రతి కీడైన కార్యములని విసర్జించి మేలైన కార్యములని చేయబట్టుడి, మేలైన కార్యములని పట్టుకొనుడి, వాటిని బట్టి నడుచుకొనుడి. ఇలా అపోస్తలుడైన పౌలు ఆలోచన చెప్పుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు అంత్యదినములలో ఏ విధముగా జీవించవలనో దానిని తేటగా పౌలు ఈ స్థలములో చెప్పుతున్నాడంటే, ప్రతి విధమైన మేలైన కార్యములు కీడైన కార్యములు అంటే సంఘములోనే ఆ 2 కార్యములు ఉన్నట్లే ఇక్కడ పౌలు హెచ్చరించుచున్నాడు. సంఘములో ఉన్న వారిలోనే సంఘములోనే ఈ 2 కార్యములను ఉన్నట్టే అక్కడ పౌలు తేటగా చెప్పుతున్నాడు. మీరు కీడైన వాటిని విసర్జించడి. సంఘము బయట కాదు, దెస్సలోనికీయులు వారి సంఘమునకు వెలుపల ఉన్న కార్యముల గురించి చెప్పడం లేదు. సంఘము లోపలనే ఆ దెస్సలోనికీయుల మధ్యలోనే ఈ ప్రవచనములు అన్ని విధములైన కార్యములని చెప్పి అందులో కీడైన కార్యములు అన్నిటినీ విసర్జించవాలని చెబుతున్నాడు. దానిని బట్టి చూసినట్లయితే మొట్టమొదటిగా మనము గ్రహించవలసిన కార్యం ఏమిటంటే, ఏ సంఘములోనైనా దేవుడు తాను సంపాదించుకుని ఏర్పరచుకున్న సంఘములోనైనను కొందరు ఈ కీడైన అనుభవములు గలవారే ఉండవచ్చు. వాటిని మనం విశ్వసించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యమే మేలైనది ఏమిటి, కీడైనది ఏమిటి. వాటిని ధ్యానించి మేలైన కార్యములని మనం పట్టుకొని కీడైన వాటి అన్నిటినీ మన యొక్క జీవితంలో నుండి మనము దానిని విశ్వసించాలి. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యముని చూడండి. సామెతలు 8వ అధ్యాయము 11వ వాక్యము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది,
విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. For wisdom is better than rubies, and all the things that may be desired are not to be compared to it. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానము మంచిది, అది ముత్యముల కంటే శ్రేష్టమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జ్ఞానం ఏమిటంటే 12వ వాక్యం 13వ వాక్యం కూడా చదవండి. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. I, wisdom, dwell with prudence, and find out knowledge of witty inventions. The fear of the Lord is to hate evil, pride and arrogancy, and the evil way, and the froward mouth do I hate. జ్ఞానం అంటే చెడుతనముని విసర్జించటమే ఆ జ్ఞానం. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనముని విసర్జించటము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ చెడుతనం ఏమిటనే విషయమని అక్కడ సామెతల్లో సొలొమోను తేటగా రాయిస్తున్నాడు. మరొకసారి కూడా 13వ వాక్యమును చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. The fear of the Lord is to hate evil, pride and arrogancy, and the evil way, and the froward mouth do I hate. చెడుతనము అని చెప్పినట్లయితే దానిలో జ్ఞానము మంచిది అని చెప్పినప్పుడు ఈ చెడుతనం ఏమిటంటే గర్వము, అహంకారము, చెడు మార్గములు, కుటిలమైన మాటలు, వాటిని నేను అసహించుకొనుచున్నాను. దీనిని చెడుతనముని విసర్జించుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న అనుభవము. ఆ భయభక్తియే జ్ఞానము. జ్ఞానమునకు ప్రారంభమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అని చెప్పినట్లయితే ఒక వ్యక్తి దేవుని ఎదుటకు వచ్చి మోకాళ్ళుని తాను ఏదో తన యొక్క జీవితంలో ఆయనని నమస్కరించి సాగిలపడినంత మాత్రము భయభక్తి గలవాడా? యెహోవా యందు భయభక్తి గలవాడని చెప్పిన వెంటనే వారు తమ యొక్క జీవితంలో తెల్లని వస్త్రముని ధరించుకొని పరిశుద్ధ గ్రంథముని చేతిలో పట్టుకొని పరిశుద్ధ గ్రంథముని చెప్పి పరిశుద్ధ గ్రంథములో వాటిని తీసుకుని వచ్చి అనేకులకు బోధించి ఏమి చేసినానో భక్తి గలవారుగా మారిపోదురా? యెహోవా యందు భయభక్తులంటే చెడుతనమును విసర్జించటము. అందులో చెడుతనం ఏమిటంటే గర్వము, అహంకారము, కీడైన మార్గము, కుటిలమైన మాటలు. దీనిని విసర్జించటమే జ్ఞానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానినే ఈ సామెతల్లో సొలొమోను జ్ఞానము మిక్కిలి మంచిది, జ్ఞానము గలవాడు గర్వించలేడు, జ్ఞానము గలవాడు అహంకారముగా ఉండలేడు. జ్ఞానం గల వ్యక్తి యొక్క జీవితంలో ఈ చెడు మార్గములో లేకపోతే ఈ కుటిలమైన మాటలు వారి యొక్క జీవితంలో ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుటిలమైన మాటలని పలుకుచున్నవాడు భయభక్తి గలవాడని చెప్పలేం. తన యొక్క మాటల్లో స్థిరత్వము లేనివాడు, తన యొక్క మాటల్లో మాయ పలు రకములుగా మాయ చేయుచున్నవారు, తన యొక్క మాటల్లో నమ్మకము లేనివారు, పలు రకములుగా మాటలతో హింసించి ఇటువంటి మాటలని పలుకుచున్నవారు భయభక్తి గలవారు అని చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానము మంచిది. మంచి కార్యములని మనము తీసుకుని చెడు కార్యములని మన జీవితంలో నుండి తొలగించాలి. సంఘములోనే గర్వమును, అహంకారమును, ఈ కుటిలమైన మాటలు పలుకువారు ఉండవచ్చు. కానీ వాటిని మనం విసర్జించి మనము తీసుకోవాల్సినది జ్ఞానముగా తగ్గించుకొని దీనులై, జ్ఞానముగా మనము లోబడుచున్న వారై దీనులై మార్చుకునటమని మనము నేర్చుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానము ముత్యముల కంటే అది శ్రేష్టమైనది. దేవునికి
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జ్ఞానముని శ్రేష్టమైనదని ఎందుకు ఇక్కడ సామెతల్లో చెప్పి ఉన్నాడంటే, ఆ జ్ఞానం వచ్చి వీధుల యొక్క చివరిలో ఆ మార్గ మధ్యలో నిలబడి తన యొద్దకు రమ్మని పిలుచుచున్నది. తన యొద్దకు వచ్చి జ్ఞానముని పొందుడి అని పిలుచుచున్నది. ఇదే 8వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యుద్ధను పురద్వారమునొద్దను పట్టణపు గవనుల యుద్ధను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. 8వ వాక్యముని చదవండి. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. Doth not wisdom cry, and understanding put forth her voice? She standeth in the top of high places, by the way in the places of the paths. She crieth at the gates, at the entry of the city, at the coming in at the doors. Unto you, O men, I call, and my voice is the sons of man. All the words of my mouth are in righteousness. There is nothing froward or perverse in them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జ్ఞానము వీధుల్లో, గుమ్మముల్లో, మార్గ మధ్యలో అన్నిటిలో నిలబడి పిలిచి తన యొద్దకు వచ్చి జ్ఞానముని పొందుమని అడుగుతున్నది. ఆ జ్ఞానం ఏమిటంటే కుటిలమైన మాటలు లేని ఒక జ్ఞానము అని చెప్పినట్లయితే, కుటిలముగా మాటలు అటు ఇటు తిప్పి మనం మాట్లాడి 10 రకములుగా మాట్లాడవచ్చు. అది జ్ఞానము కాదు, అది వచ్చి కుటిలమైన మాటలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేరే విధముగా చెప్పాలంటే కుయుక్తి అయిన మాటలు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన మనలో, మన యొక్క జీవితంలో జ్ఞానము మంచిది. మనము గర్వముని, అహంకారముని, ఈ కుటిలమైన మాటల్ని ద్వేషించి మన యొక్క జీవితంలో నుండి దానిని తీసివేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా కీర్తనలు 73వ కీర్తనలోకి వచ్చినప్పుడు 73వ కీర్తన 28వ వాక్యం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. But it is good for me to draw near to God. I have put my trust in the Lord God, that I may declare all thy works. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ఆశ్రయము ఈ కీర్తనకర్త తనకు చాలా మంచిదని చెప్పుచున్నాడు. మేలైనది దేవుని యొద్దనే ఆశ్రయముగా ఉండటము. మనము కీడైన వాటిని విసర్జించాలి. అన్నిటినీ పరిశీలించి మేలైన వాటిని ఎంచుకొని కీడైన వాటిని విసర్జించడి అని దశలోనికులకు తేటగా రాయిస్తున్నాడు. ఇందులో కీడైన కార్యం ఏమిటంటే, దేవుని ఆశ్రయముగా ఉంచుకొనకుండా మనుషుని యొద్దకును వేరే ఏ కార్యము వెంబడి వెళ్ళి ఆశ్రయముగా ఎవరినైనాను మనం ఎంచుకున్నట్లయితే అది మన యొక్క జీవితంలో కీడు. ఇక్కడ కీర్తనకర్త యొక్క అనుభవాన్ని బట్టి చూసినట్లయితే ఆసాబు ఈ కీర్తనని రాయిస్తున్నాడు. దేవుని యొద్దనే ఆశ్రయముగా ఉండటం మేలు, వేరే మేలైన కార్యము లేదు. ఈరోజు మనం ఎవరి యొద్ద ఆశ్రయముగా ఉన్నాం? మనుషుల యొద్దకు ఆశ్రయంగా వెళ్ళొద్దు. ఏ మనుషుల్ని ఆశ్రయించి వారి యొద్దనే నివాసం చేయవలనని, వారి యొద్ద నమ్మిక ఉంచవలనని కోరుకోవద్దు. కొంతమంది మనుషుల మీద నమ్మిక ఉంచి వారిని ఆశ్రయించి వారి యొద్దనే చివరి వరకు ఉందామని అనుకొనిస్తున్నారు. కానీ అది కీడు. మనుషులని ఆశ్రయించడం వ్యర్థము. ఏ మనుషుల యొద్దకు వెళ్ళి ఆశ్రయముగా చేరినా అది మన యొక్క జీవితంలో కీడైన అనుభవంగా మారిపోతున్నది. తన యొద్ద ఆశ్రయముగా వచ్చిన వారిని వారు తమకు విరోధముగా, ఆశ్రయముగా వచ్చిన వారికి విరోధముగా క్రియ చేయుదురు. ఆశ్రయముగా వచ్చిన వారును ఆశ్రయముగా చేర్చుకున్న వారికి వారి విరోధముగా క్రియ చేయుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అందుకే ఈ కీర్తనకర్త తన యొక్క జీవితంలో ఉన్న అనుభవముని బట్టి చెప్పుతున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచటం మేలు, ఆయన యొద్దనే ఉండి ఆయన యొద్ద ఆశ్రయముగా ఉండటమే మేలు. ఇప్పుడు మనం ఎవరి యొద్ద ఆశ్రయముగా ఉన్నాం? చాలామంది తమ యొక్క తల్లిదండ్రులే తమకు ఆశ్రయమని అనుకొనిస్తున్నారు, తమ యొక్క పిల్లలే తమకు ఆశ్రయమని అనుకొనిస్తున్నారు. వివాహమైన తర్వాత వివాహ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు సమస్యలు వచ్చిన వెంటనే ఆశ్రయముగా దేవుని యొద్దకు రాకుండా తల్లిదండ్రుల యొద్దకును, ఆశ్రయముగా తన యొక్క బంధువులు, తన యొక్క రక్త సంబంధులు వారి యొద్దకు వెళ్ళినప్పుడు ఆశ్రయము కొంతకాలమునకు తర్వాత తొలగిపోయింది. అప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఆశ్రయం కొరకు వెళ్ళాలో తెలియక కీడుని మనం సంధించుతున్నాం. అందుకే ప్రతి కీడైన వాటిని తెలుసుకొని వాటిని విసర్జించండి, వాటిని త్రోసివేయండి. మనం తెలుసుకోవాల్సిన కీడు ఏమిటంటే, మనుషుల యొద్దకు ఎవరైనా సరే, మన యొక్క సొంత వారైనా సరే, మన యొక్క తల్లిదండ్రులైనా సరే, మన యొక్క స్నేహితులు, మన యొక్క సొంత సహోదరులు, ఎటువంటి వారైనా మనల్ని ఆదుకుంటారని ఆశ్రయముగా మనుషుల యొద్దకు వెళ్ళటం అనేది కీడు. మనకు ఆశ్రయము దేవుడు మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లోనైనాను, ఏ ప్రాంతంలో ఎక్కడ ఉండినా దేవుని యొద్దనే ఆశ్రయముగా, దేవుని యొక్క కాపుదలని, ఆయన యొక్క ఆశ్రయముని అడిగినట్లయితే మనం ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటారు. మనం ఒంటరి వ్యక్తులుగా ఉన్నప్పుడు కానీ దేవుడు మనకు తోడుగానే ఉంటారు. ఆయన మనల్ని త్రోసివేయరు. ఆయన మన యొక్క జీవితంలో ఎన్నడూ త్రోసివేయరు. అందుకే ఈ వ్యక్తి, ఈ కీర్తనకర్త, దేవుని మేము ఆశ్రయముగా ఉంచుకొనటం మంచిది, అదే మేలైన కార్యం, శ్రేష్టమైనది అంటున్నాడు. అదే శ్రేష్టమైనది. మరి ఎవరిని నమ్మినా ఒకరోజు మన యొక్క జీవితంలో మనము మోసపోతాం. ఎవరిని నమ్మినను మోసపోవాల్సిన ఒక కాలం వస్తుంది. మోసపోయిన తర్వాత అయ్యో ఎందుకు నేను నమ్మి ఉన్నాను, అయ్యో నేనెందుకు ఇలా మోసపోయి ఉన్నాను అని బాధపడడానికి ముందే మనుషుల్ని కాదు, దేవుని మాత్రమే నమ్మి ఆయన యొద్ద మనం ఆశ్రయించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తనకర్త తాను తన యొక్క అనుభవములో, తన యొక్క జీవితంలో ఉన్న ఈ అనుభవముని బట్టి తేటగా తన యొక్క జీవితముని రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యంని చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. They jealously affect you, but not well. Yea, they would exclude you, that ye might affect them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యం ఏమిటంటే, ఈ గలతీ సంఘస్థులు వచ్చి ఒక కార్యంలో పంతముతో ఉన్నారు. ఒక కార్యంలో పంతముతో ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు వారికి ఆలోచన చూపిస్తున్నాడు. మీరు మంచి కార్యముల కొరకు పంతముతో వైరాగ్యముగా ఉండుడి, ఇటువంటి కీడైన కార్యముల కొరకు మీరు పంతముతో వైరాగ్యముతో ఉండవద్దు అని చెప్పుస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 4వ అధ్యాయముని మనము చదివి చూసినట్లయితే మనం ఆ కార్యములని అర్థం చేసుకోవచ్చు. 18వ వాక్యముని కూడా చదవండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. But it is good to be jealously affected, always in a good thing, and not only when I am present with you. మంచి కార్యములలో ఆసక్తిగా వైరాగ్యముగా ఉండటం మంచిదే, కానీ కీడైన కార్యముల విషయంలో మీరు వైరాగ్యముగా ఉండవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీడైన కార్యములు ఏమిటి, మేలైన కార్యములు ఏమిటి? కొన్ని సందర్భముల్లో కొందరు వైరాగ్యముగా ఉంటారు. వైరాగ్యముగా ఉన్న విషయం చూసినట్లయితే కులము విషయము, భాష విషయము, ఇంకా జాతి విషయము, కొన్ని ఆచారముల విషయము, వీటిలో చాలా వైరాగ్యముగా ఉంటారు.
వాటి విషయంలో అందరూ సమకూడి వైరాగ్యముగా ఉండటానికి తాము అనుకున్న కార్యములు చేయటానికి వైరాగ్యముగా నిలబడతారు. అపోస్తలుడైన పౌలు వారికి ఆలోచన చూపిస్తున్నప్పుడు మంచి కార్యముల విషయంలో మీరు వైరాగ్యముగా ఉండండి, మంచి విషయముల కొరకు ఆసక్తిగా ఉండండి. మంచి విషయముల కొరకు ఆసక్తిగా దేవుని యొక్క సేవ చేసిన విషయంలో మనం ఆసక్తిగా ఉన్నామా? దేవుని కొరకు మనల్ని బలిగా అర్పించి దేవుని కొరకు మనల్ని సమర్పించుకొనిసిన విషయంలో ఆసక్తిగా ఉన్నామా? ఏ విషయంలో మనం పంతంతో ఉన్నాం? కొంతమంది వచ్చి తాము అడిగింది ఇవ్వకపోతే ఇంట్లో చాలా వైరాగ్యంగా పంతంతో ఉంటారు. భోంచేయరు, ఇంకా ఏ పని చేయరు, చెప్పింది చేయరు, ఎందుకంటే తాము అడిగింది ఇవ్వాలి. పౌలు దాన్ని చూపిస్తున్నాడు. లోక సంబంధమైన ఈ చెడు కార్యముల కొరకు వైరాగ్యముగా ఉండటం కంటే దేవుని యొక్క కార్యముల కొరకు ఎప్పుడైనా వైరాగ్యముగా ఉన్నారా? పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకోవాలని ఎంతమంది వైరాగ్యముగా పోరాడుతున్నారు? సత్యములో నిలబడి వరములు పొందుకోవాలి, సత్యములో నిలబడి విశ్వాసములో నిలబడాలని ఎంతమంది వైరాగ్యముతో ఉన్నారు? దేవుడే నా యొక్క అవసరతలని దేవుడే తీర్చాలి, నేను ఎవరి యొద్దకు వెళ్ళి అప్పుడు చేయను, దేవుడే నా అవసరతలని తీర్చాలని ఎంతమంది వైరాగ్యంతో ఉన్నారు? మంచి విషయముల కొరకు ఆసక్తితో ఉండి కీడైన కార్యముల కొరకు ఇలా వైరాగ్యముగా ఉండవద్దు అంటున్నాడు. కొన్ని కార్యముల కొరకు పంతంతో ఉన్నారు, అందుకే కీడైన వాటిని విసర్జించాలి. విశ్వానికులుగా ఆలోచన చూపిస్తున్నాడు. కీడైన వాటిని పరిశీలించి తెలుసుకుని విసర్జించుడి. ఇంట్లో తాము ఏదైనా సాధించడానికి పంతంతో ఉండొద్దు. ఆత్మీయమైన కార్యముల కొరకు ఒక కార్యముని దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే ఆత్మీయమైన కార్యము కొరకు ఉపవసించి పంతంతో ఉండి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవచ్చు. యాకోబు వచ్చి రాత్రి అంతయు పోరాడుతున్నాడు. రాత్రి అంతయు దేవుని విడిచిపెట్టడం లేదు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ మిమ్మల్ని పోనివని అంటున్నాడు. మంచి కార్యముల కొరకు ఆసక్తిగా ఉండొచ్చు, అది మేలైనది. కానీ చెడు కార్యముల కొరకు మనం ఎంత మాత్రమునో వైరాగ్యమని చూపించకూడదు. ఈ రోజుల్లో అనేకుల జీవితంలో మంచి కార్యముల గురించి ఉపవాసం ఉన్న వాళ్ళు లేరు, కానీ చెడు కార్యముల కొరకు వారు అనుకున్న కార్యము కొనివ్వటానికి, వారు అనుకున్న కార్యం జరగడానికి తినరు. ఈ మంచి కార్యముల కొరకు ఉపవాసం ఉండొచ్చుగా. మేలైన వాటి కొరకే ఆసక్తిగా ఉండాలి. మంచి విషయముల కొరకు ఆసక్తిగా ఉండటముని మానివేసి కీడైన వాటి కొరకు ఉంటారు. తమ యొక్క జీవితంలో దేవుని కొరకు ఒక కార్యముని చేయుటకు మేలైన కార్యములు, మేలైన విషయముల కొరకు మనం ఆసక్తిగా ఉండాలి. కీడైన వాటి కొరకు పంతం చూపియొద్దు. కీడైన వాటి కొరకు ఎంత మాత్రమును కూడా అటువంటి పంతముని, అటువంటి వైరాగ్యముగా ఉండి కీడైన వాటిలో పడిపోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలైన వాటి కొరకు ఉపవసించాలి. మేలైన వాటి కొరకు దేవుని మనం వేడుకోవాలి. మేలైన వాటి కొరకు మనం వైరాగ్యముగా నిలబడాలి. పరలోక రాజ్యము నిమిత్తం మనం ఆసక్తిగా వైరాగ్యముతో నిలబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలు చేసిన విషయంలో ఆసక్తిగా ఉందాం. ఒక వ్యక్తికి విరోధముగా కీడు చేసిన విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నాం? ఒక వ్యక్తికి విరోధముగా కీడు చేయడానికి, ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడటానికి ఎంత ఆసక్తిగా ఉన్నాం? అదే వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క పాపములని కప్పడానికి, అదే వ్యక్తి యొక్క జీవిత విషయంలో వారికి మేలు చేయడానికి అదే ఆసక్తితో ఉన్నామా? ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడినప్పుడు ఎంత ఆసక్తి చూపిస్తున్నాం, దానికి ఎంత వైరాగ్యం, దాని కొరకు ఎంత ప్రయాసం. కానీ ఆ వ్యక్తికి మేలు చేయడానికి మనము ఆసక్తిగా ఉన్నామా? ఇప్పుడున్న పరిస్థితులను కూడా ఒక దొంగని పట్టుకోవడానికి భయంకరంగా ఖర్చు పెట్టి ప్రభుత్వం అంతా భయంకరంగా పోరాడి పట్టుకుంటారు. ఆ
దొంగతనం ఎందుకు చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క కష్టముని తీర్చడానికి అదే ఆసక్తి చూపిస్తారా? చూపారుగా. మనలో కూడా ఇటువంటి అనేక అనుభవములు ఉన్నాయి. ఇది ఉదాహరణగా చూపిస్తున్నాను. ఇలాంటి అనేక అనుభవంలో కీడైన వాటి కొరకు మనం ఆసక్తి చూపిస్తున్నాం, మేలైన వాటి కొరకు మనం ఆసక్తి చూపించట్లేదు. మేలైన వాటి కొరకు మనకు వైరాగ్యం లేదు. మేలు చేయడానికి మేలైన అనుభవముల కొరకు మనకు వైరాగ్యం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం మెలకువగా ఉంటాం. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి మెలకువగా ఉంటాం. అదే వ్యక్తిని విడిపించడానికి మెలకువగా ఉంటామా? మేలైన వాటి కొరకు ఆసక్తి చూపించాలి. కీడైన వాటిని మనం విసర్జించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఇర్మియా గ్రంథం మనం వచ్చినట్లయితే, ఇర్మియాలో దేవుడు మరొక కార్యమును తెలియపరుస్తున్నారు. ఇర్మియా గ్రంథం పూర్వపు మార్గములు 6వ అధ్యాయము 16వ వాక్యం 17వ వాక్యం చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో Thus saith the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. But they said, we will not walk therein. మేలు కలుగుచున్న మార్గములు ఏదో అడిగి విచారించి దానిని తెలుసుకున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్వపు మార్గములని విచారించి తెలుసుకున్నది, అందులో మేలు కలుగుచున్న మార్గములు ఏమిటో దానిలో నడువుడి. పూర్వపు మార్గములని విచారించి తెలుసుకున్న తర్వాత పూర్వపు మార్గములలో కూడా చెడు మార్గములు ఉంటాయి. పూర్వపు మార్గములలోనూ చెడు కార్యములు ఉంటాయి. అందుకే అందులో మేలైన దానిని విచారించి తెలుసుకునుడి, మేలైన వాటిని తెలుసుకోండి అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్వపు మార్గములను చెప్పినట్లయితే మనకు ముందుగా వెళ్ళిన వారి యొక్క మార్గములు, మనకు ముందుగా మనకి పితరులు, మనకు ముందుగా జీవించిన పరిశుద్ధులు, మనకు ముందుగా వెళ్ళి ఉన్న అనేక విశ్వాస జీవితం చేసిన వారు చాలామంది ఉన్నారు. పూర్వపు మార్గములు వాటిని విచారించి తెలుసుకునే వాళ్ళను, అందులో మేలైన వాటిని తెలుసుకోవాలి. అన్ని డిటో అలాగే చేయాల్సిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది వచ్చి ఇంతకుముందు జీవించిన పరిశుద్ధులు, పితరులు, మనకు ముందుగా జీవించి తమ యొక్క బరువుని ముగించిన వారు ఉంటారు. వారు ఎలాగే జీవించారో అలాగే జీవించాలని ప్రవేశపెడతారు. ఆ విధంగా కాదు, మనం జీవించవలసినది యేసుప్రభువే. మనం జీవించవలసినది వచ్చి పితరుల యొక్క మార్గంలో అన్నిటిని బట్టి కాదు, దానిలో మేలైన వాటిని తెలుసుకుని నడవాలి. అనేక కార్యములు ఒక్కొక్క వ్యక్తిని గురించి ధ్యానించినట్లయితే వాళ్ళలో ఒక కీడైన అనుభవములు ఉన్నాయి. వాటిని మనం వెంబడించవలసిన అవసరం లేదు, వాటిని బట్టి జీవించవలసిన అవసరం లేదు. అబ్రహామీక జీవితమని తీసుకున్న అబ్రహామీక జీవితంలో మేలైన కార్యములు ఉన్నాయి, కీడైన కార్యములు ఉన్నాయి. ఇసాకీక జీవితంలో మేలైనది ఉన్నది, కీడైనది ఉన్నది. యాకోబీక జీవితంలో కూడా మేలైన కార్యములు ఉన్నాయి, కీడైనది ఉన్నాయి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనూ దానికి తర్వాత జీవించిన ప్రతి పరిశుద్ధులు, పాత్రమైన కాలంలో జీవించిన వారు అందరి యొక్క అనుభవములను బట్టి చూసిన మేలైనది ఉన్నది, కీడైనది ఉన్నది. ప్రవక్తల యొక్క జీవితంలోనైనను, దావీదు, దానియేలు, ఇంకా అందరి యొక్క జీవితమును బట్టి చూసినట్లయితే మేలైన కార్యములను ఉన్నాయి, కీడైన కార్యములను ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో కూడా మనం వెంబడించవలసినది పూర్వపు మార్గములను విచారించాలి, అందులో మేలైన వాటిని తెలుసుకుని నడవాలి. మరొకసారి కూడా వాక్యం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. చాలు.
Thus saith the Lord, stand ye in the ways, and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివిన వెంటనే మన వాళ్ళు చాలా మంది పూర్వపు మార్గములలో నడవాలంటారు, కానీ వాక్యంలో అలా లేదు. పూర్వపు మార్గములని విచారించాలి. పూర్వపు మార్గములు ఏమిటో దానిని విచారించి దానిలో మేలైన మార్గములు ఉన్నాయి, వాటిని బట్టి నడవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాత వాళ్ళు ఇలా ఉన్నారు, పాత వాళ్ళు ఇలా జీవించారు, పాత వాళ్ళు ఇలా నడుచుకున్నారు. మంచిదే. పూర్వపు మార్గములు అన్నిటినీ మనం విచారించి తెలుసుకోవాలి. వారికి జీవితము, వారు నడుచుకున్న మార్గం, వారు వెళ్ళిన త్రోవ అని విచారించిన వెంటనే అన్ని డిటో అలా కాపీ కొట్టేసి జీవించమని చెప్పలేదు. దానిలో మేలైనది ఏదో తెలుసుకొని అందులో నడవండి. మేలైనది ఏదో తెలుసుకునకుండా పూర్వపు మార్గం, పాతవారు వెళ్ళిన మార్గం అని చెప్పి మనం నడుచుకున్నట్లయితే అది కూడా మేలు కీడు ఉంటాయి. దానిలోనూ పూర్వపు మార్గములలోనూ మేలైన మార్గములు ఉన్నాయి, కీడైన మార్గములు ఉన్నాయి. మేలైనది ఏంటో విచారించి తెలుసుకోవాలి, దానిలోనే నడవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు ఎందుకు ఈ కార్యముని రాయిస్తున్నాడంటే వారు దేవుని యొక్క వాక్యములలో ఆసక్తి గలవారు. దెస్సలోనికే సంఘముని గురించి అపొస్తలుల కార్యములో దెస్సలోనికీయుల గురించి చెప్పుచున్నాడు. దెస్సలోనికీయులు వచ్చి దేవుని యొక్క వాక్యములని వినుచు, దేవుని యొక్క వాక్యములని వినుచు ధ్యానించుచున్న విషయములలో శ్రేష్టమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ ఇర్మియా గ్రంథములో మనం చదివిన వాక్యముని బట్టి చూసినట్లయితే పూర్వపు మార్గములు అన్నిటినీ తెలుసుకోవాలి. పాతవారు, మనకు ముందుగా నడిచిన వారు, మనకు ముందుగా ఎవరెవరి పరుగుని ముగించి ఉన్నారో పాత విశ్వాసులు, ఇంకా పాత సేవకులు, పరిశుద్ధులైన వారు, వారి యొక్క మార్గములు అన్నిటినీ విచారించి తెలుసుకోవాలి. కానీ దానిలో మేలైన దానిని తీసుకుని నడవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమందిని గురించి చెప్పినప్పుడు వారు చెప్పులు కూడా వేసుకోకుండా నడిచేవారు. మనం కూడా చెప్పులు వేసుకోకుండా నడవచ్చా? యేసు ప్రభు చెప్పులు వేసుకున్నారుగా, మనం కూడా చెప్పులు వేసుకోకుండా నడవచ్చా? పురాతనమైన మార్గములను విచారించవచ్చు, దానిని బట్టి నడవాలని లేదు. దానిలో మేలైనది ఏమిటో గ్రహించి విచారించి మేలైన దానిని తెలుసుకుని నడవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా కొందరు వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ 40 రోజుల ఉపవాసం కూడా ఎన్నోసార్లు ఉన్నామని చెప్తారు. యేసుప్రభు ఒకసారి కదా ఉన్నారు. యేసుప్రభు 40 రోజుల ఉపవాసం ఒకసారి ఉన్నారు అంటే యేసుప్రభుకి మెచ్చిపోయారా? ఇలా పురాతనమైన మార్గములు ఉన్నాయి, కానీ ఇలా మేలైన దానిని తెలుసుకుని నడవాలి. మేలైన దానిని తెలుసుకుని దానిని బట్టి నడవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పురాతనమైన మార్గములలో దానిలో కూడా మంచి మార్గములు, మేలైన మార్గములు ఉన్నాయి, కీడైన మార్గములు కూడా ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత 119వ కీర్తన 71వ వాక్యమునకు వచ్చినట్లయితే చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. It is good for me that I have been afflicted, that I might learn thy statutes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ కట్టడలని బట్టి నడుచుకున్నట్లు నేను శ్రమనంది ఉండటం మేలాయను. మేలైన వాటిని తెలుసుకుంటాం అంటే శ్రమపడటమని తెలుసుకోవాలి. మన జీవితంలో సుఖభోగముని పూర్తిగా విసర్జించాలి. మనం ఏ కార్యముల్లో సుఖభోగముగా ఉన్నామో తెలుసుకోవాలి. ఈ విషయంలో సుఖభోగముగా ఉన్నామా? మన యొక్క సొంత పనులు చేసే విషయంలో సుఖభోగముగా ఉన్నామా?
కొంతమంది తిన్న ప్లేట్ కూడా కడగరు. కడుగుతారా? తినేసి విసిరేసి వెళ్ళిపోతారు. చాలామంది చాలా కుటుంబంలో ఉన్న ప్రాబ్లం వచ్చి మంచం మీదే ఉంటారు, మంచం మీదకి ప్లేట్ వచ్చింది, మంచం మీదకి అన్నీ వచ్చింది, అక్కడే తింటాం, అక్కడే కడగటం, అక్కడే అన్నీ. ఎంత శుభభోగం! దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని కుటుంబంలో దీనివల్లనే ప్రాబ్లం. రీసెంట్గా ఒక ప్రాబ్లం వచ్చింది. రీసెంట్గా వచ్చిన ప్రాబ్లంలో చూస్తే ఆ కోడలు వచ్చి అస్సలు మంచం దిగదంట. అక్కడే ప్లేట్ వచ్చింది, అక్కడే తినేసి ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో పడేయటం, కడిగేది లేదు, ఏమీ లేదు. ఉదయకాలం ఎప్పుడో లేవటం, ఉదయం లేచి పని చేయరు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంట్లో ఉన్న అలవాటు, ఉదయం లెగరు, లేటుగా ఆలస్యంగా లేచి, వారు ముందుగానే అత్తగారు లేచి అన్ని పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి చేసి పెట్టాలి, వీళ్ళు తినేసి పెడతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన వాళ్ళు కూడా మీకు ఇంత కష్టం వచ్చేసిందా, మా ఇంటికి వచ్చేయని అంటారు. శ్రమను అనుభవించటం మంచిది. వీలైన వాటిని తెలుసుకుని కీడైన వాటిని విసర్జించాలి. కీడైనది ఏమిటంటే సుఖభోగముగా ఉండటం కీడైనది. అదేవిధముగా కీడైన కార్యములు మనం సుఖభోగముగా ఉండి ఇతరులని శ్రమ పెట్టడం చాలా కీడు. మన యొక్క సుఖము కొరకు ఇతరులని శ్రమ పెట్టడం అనేది మిక్కిలి కీడైన అనుభవం. అది ఇంకా కీడు. మన యొక్క పనులను చేయకపోవడం కీడైనది. ఇంకా చెప్పాలంటే మనం బాగా సుఖభోగముగా ఎటువంటి ఇబ్బందులు, శరీరంలో ఏ కదలిక లేకుండా ఉండటానికి ఇతరులని బాధపడుతూ ఉంటాం, హింసిస్తూ ఉంటాం, ఇతరులని బాధపడతాం. మన జీవితంలో ఈ శ్రమ నుండి ఉండటం మేలైనది తెలుసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలోనైనా, ఈ క్రైస్తవ జీవితంలో మాత్రమే కాదు, శరీర ప్రకారముగా లోకస్నేక జీవితంలో కూడా శ్రమపడటమని కోరుకోని వ్యక్తి యొక్క జీవితంలో విశ్రాంతి ఉండదు. శ్రమలని కోరుకునే వారి యొక్క జీవితంలో, వారు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములని వారు నేర్చుకునలేరు. దేవుని యొక్క ప్రమాణములు, దేవుని యొక్క కార్యములు, వాటిని నేర్చుకోవాలంటే శ్రమపడాలి. సొంత కార్యముల కొరకు శ్రమపడాలి, ఇంటి వారి కొరకు పని చేయాలి, మన ఇతరులకు సహాయం కొరకు కూడా మనం శ్రమపడాలి, దేవుని కొరకు శ్రమపడాలి, సత్యము నిమిత్తము శ్రమలని అనుభవించాలి. శ్రమపడటం మంచిది. శ్రమలే లేని జీవితం అనేది ఒక దౌర్భాగ్యమైన జీవితం. సుఖభోగమైన జీవితం అనేది దేవుని యొక్క యేసు ప్రభు పేతురుతో చూపిస్తున్నారు. పేతురు, ఈలాగు మీరు శ్రమపడటం మంచిది కాదంటున్నాడు యేసు ప్రభుని. పేతురుతో యేసు ప్రభు చూపిస్తున్నారు, నా వెనుకకు పొమ్ము సాతానుడా, నీవు దేవుని విషయములను చింతించవా? దేవుని కార్యములు చింత లేదా? దానిని ఇక్కడ కీర్తనకర్త చూపిస్తున్నాడు. నేను దేవుని యొక్క ప్రమాణములని, దేవుని కట్టడలని నేర్చుకున్నట్టుకు శ్రమ నుండి ఉండటము నాకు మేలాయను. యేసు ప్రభు పేతురుతో చూపిస్తున్న కార్యం అదే. తన యొక్క జీవితంలో దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క విషయములని, దేవుని చిత్తముని ఒక వ్యక్తి తెలుసుకోవాలని అనుకున్నా శ్రమపడాలి. శ్రమపడని వ్యక్తి దేవుని యొక్క చిత్తముని తెలుసుకొనలేడు. దేవుని చిత్తముని నిశ్చయముగా తెలుసుకొనలేడు. కొందరి యొక్క జీవితంలో దేవుని చిత్తం అంటే అదే జరిగిపోద్ది అనుకుంటున్నారు. దేవుని చిత్తముని మనం తెలుసుకోవాలి, దేవుని చిత్తముని మనం చెయ్యాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క చిత్తముని తానే చేసినట్లయితే మనకు ప్రతిఫలం ఎందుకు? దేవుడు కదా చేసేది. దేవుడు చేస్తే మనకెందుకు ప్రతిఫలం? ఆ దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకొని ఆ దేవుని చిత్తముని మనము త్వరగా చేయాలి. ఆలస్యముగా చేయబడుతున్న దేవుని చిత్తం కూడా దేవుని చిత్తం కాదు. ఆలస్యముగా ఒక వ్యక్తిని గురించి దేవుని యొక్క చిత్తం ఇలా ఉందంటే,
ఒక వ్యక్తి దేవునికి సేవకు రావాలనేది దేవుని చిత్తం అయితే ఆ చిత్తముని ఆలస్యంలో చేసిన అది పాపమే. ఆ చిత్తముని దేవుని చిత్తం నా జీవితంలో ఇలా ఉందని చెప్పి కొన్ని సంవత్సరాలు అలా ఉండి తర్వాత ఆ చిత్తముని చేసినా అది అంగీకరించబడదు. దేవుని చిత్తము త్వరగా చేయబడాలి, పూర్తిగా నెరవేర్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే కీర్తనకర్త శ్రమ నంది ఉండటం, శ్రమ పడటము మేలు. మనం మన జీవితంలో శ్రమలను ఎన్నుకుంటామా? ఆత్మీయ జీవితంలో సుఖభోగంగా ఉండటానికి కోరుకుంటామా? శ్రమ పడతామా? ఇంట్లో శ్రమల్ని మేము కోరుకుంటాం అని చెప్పేవారు చేతులు పైకెత్తండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి చూద్దాం. అంటే ఎవరు శ్రమల్ని ఎన్నుకోరా? పని చేయడానికి కూడా వంతులు వేసుకుంటారు. అక్క చేస్తే చెల్లి చేయదు, చెల్లి చేస్తే అక్క చేయదు, తమ్ముడు అన్న చేస్తే వీళ్ళిద్దరు చేయరు, నేనే చేయాలా, నేనే సంపాదించి పెట్టాలా, వాడేం చేస్తున్నాడు. ఎవరు శ్రమ పడడానికి కోరుకోరు, ఎవరి నిమిత్తమనూ శ్రమపడరు. శ్రమలని కోరుకోవడమే మంచిది, అదే మేలు. శ్రమ పడుచున్న వారే నిశ్చయంగా తమ యొక్క జీవితంలో వారు దేవుని యొక్క సముఖంలో చేరుచున్నారు. చివరిగా ప్రసంగి 4వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదవండి. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. Better is an handful with quietness than both the hands filled with travail and vexation of spirit. పలు విధములైన శ్రమలు కలవరముతో నిండి ఉండటం కంటే నెమ్మది కలిగి 1 చేతి నిండి ఉండటం మేలు. అంటే అక్కడ ప్రసంగి సొలొమోను చెప్పుచున్న కార్యం ఏమిటంటే, తన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కలవరములతో, పోరాటములతో, చింతలతో ఉండకుండా నెమ్మదిగా ఉండటం మేలు. అక్కడ కీడైన కార్యమే కలవరం, అక్కడ కీడైన కార్యమే చింతలు. పలు రకములైన కలవరములతో, చింతలతో నిండి ఉండటం అనేది కీడు. ప్రతి విషయంలోనూ మీరు కీడైన వాటిని తెలుసుకుని దానిని విసర్జించండి. మన జీవితంలో ఎంత మాత్రమును ఏ పరిస్థితుల్లోనూ కలవరపడటం అనేది కీడు. మనం అన్ని సందర్భములలో ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ సొలొమోను తేటగా చెబుతున్నాడు, మన జీవితంలో ఏమీ లేకపోయినా నెమ్మదిగా మన ఓర్పుతో, సహనముతో, తొందరపడకుండా నెమ్మదిగా హృదయంలో ఒక నెమ్మది, హృదయంలో ఒక విశ్రాంతి, హృదయంలో ఒక సమాధానం కలిగి ఉండాలి. అనేక జీవితంలో ఈ మేలైన అనుభవం లేదు. తమ యొక్క జీవితంలో హృదయంలో కలవరముతో ఉన్నారు. అన్నీ ఉన్నాయి, అన్ని సంపాద్యములు ఉంది, వాహనములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వస్త్రములు ఉన్నాయి, అన్నీ సమృద్ధిగా ఉంది. కానీ తమ యొక్క జీవితంలో కలవరం. ఇంకా ఏమి చేయాలి, ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా పోషింపబడాలి, ఇంకా నేను ఎలా దీనిని పెంచాలి, ఇంకా ఏ విధముగా చేయాలి. కలవరములతోనే నిండి ఉన్నారు. కీడైన దానిని విసర్జించాలి. మేలైనది అన్ని సందర్భములలోనూ విశ్రాంతితో, నెమ్మదిగా, అన్ని సందర్భములలోనూ మనము నెమ్మది గలవారై, సమాధానం గలవారై ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ కలవరపడకూడదు. ఏ పరిస్థితుల్లోనూ కలవరపడి, తొందరపడి ఏమీ చేయకూడదు. మనము విశ్రాంతితో ఉండాలి. హృదయంలో ఒక నెమ్మది, హృదయంలో విశ్రాంతి గలవారు ఉండవాలంటే దానికి చేయవలసినది దేవుని మీద భారం వేయాలి. వారు ఆత్మలో, హృదయంలో విశ్రాంతితో, వారు నెమ్మదితో, సమాధానముతో ఉంటారు. అందరినీ కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మన యొక్క జీవితంలో అంత్యదినముల్లో ఉన్నాము కాబట్టి కీడైన వాటి అన్నిటిని విసర్జిద్దాం. ప్రతి విషయముని పరిశీలించి చూసి మేలైన వాటిని ఎంచుకొని కీడైన వాటి అన్నిటిని విసర్జించుడి.
పౌలు తేటగా ఆలోచన చెప్పుచున్నాడు. మన జీవితంలో కూడా ఇలా అనేక కీడైన కార్యములు ఉన్నాయి. మన జీవితంలో గర్వము, అహంకారము, కుటిలమైన కుయుక్తి అయిన మాటలు మన జీవితంలో కీడైన కార్యములవి. వాటిని మనం విసర్జించాలి. జ్ఞానమైన వారై, మాటల్లో స్థిరమైన వారై, మనము కుయుక్తిగా కాకుండా యథార్థముగా మాట్లాడేవారై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనము దేవుని విసర్జించుచున్నాం. దేవుని యందలి నమ్మిక ఉంచి ఆయనని ఆశ్రయించుచున్న మేలైన కార్యములను ఎంచుకొనిస్తున్నామా? మనుషులని నమ్మి మనుషులని ఆశ్రయముగా చేసుకొనిస్తున్న కీడుని ఎంచుకొనిస్తున్నామా? పరిశీలించి చూసినట్లయితే మేలైనది దేవుని యొద్ద ఆశ్రయముగా ఉండటమే మేలైనది. ఏ మనుషుల యొద్ద ఆశ్రయముగా వెళ్ళవద్దు, ఏ మనుషుల మీద నమ్మిక ఉంచవద్దు. వారు మిక్కిలి సమీపమైన వారుగా కూడా ఉండవచ్చు, కానీ ఎవరి మీద నమ్మిక ఉంచవద్దు. దేవుని మాత్రమే నమ్మి ఉందము, దేవుని యందులే నమ్మిక ఉంచదము. మన జీవితంలో మనము దేనిని నమ్ముచున్నాం, దేనిని మనం పట్టుకొని వస్తున్నాం? ఆత్మీయ జీవితంలో మనము వీటన్నిటిని విసర్జించుస్తున్నామా? పంతముతో ఉన్నామా? లేకపోతే కీడైన కార్యముల కొరకు పంతముతో ఉన్నామా? మేలైన విషయముల కొరకు ఉన్నామా? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందటానికి పంతముతో ఉన్నామా? దేవుని యొద్ద నుండి కృప పొందటానికి పంతముతో ఉన్నామా? దానిని వదిలేసి కీడైన విషయముల కొరకు, లోక సంబంధమైన కార్యముల కొరకు పంతముతో, వైరాగ్యముతో ఉన్నామా? దేని కొరకు ఉన్నాం? పూర్వపు మార్గములను విచారించుచున్నామా? దానిలోనూ మేలు ఉన్నది, కీడు ఉన్నది. పూర్వపు మార్గములను విచారించి పాతవారని చెప్పి గుడ్డిగా ఫాలో అయిపోవాల్సిన అవసరం లేదు. పూర్వపు మార్గములను విచారించాలి, దానిలో మేలైన దానిలోనే నడవాలి. ఈరోజు మనకి జీవితంలో దేనిని ఎంచుకొని వస్తున్నాం? మేలైన వాటిని ఎంచుకొని వస్తున్నామా? శ్రమ పడటమని మనం ఎంచుకొని వస్తున్నామా? సుఖభోగముగా ఉండటానికి ఎంచుకొని వస్తున్నామా? దేన్ని ఎంచుకొని వస్తున్నాం? మన జీవితంలో శ్రమ నందు ఉండట మిక్కిలి మంచి అనుభవము. సుఖభోగముగా ఎంత మాత్రమున ఉండటంలో మనం కోరుకొనవద్దు. ప్రసంగి తాను రాయించిన ప్రకారముగా మనము నెమ్మది కలిగి ఉండటం మేలు. కలవరముతో నుండి సంపాదించి, కలవరముతో అన్నిటినీ సమకూర్చుకొని, కలవరముతో జీవితంలో ముందుకు సాగాలని కోరుస్తున్నామా? దేవుని మీద అన్నిటినీ భారం వేసి, దేవుని మీద మన యొక్క భారములు అన్నిటినీ మోపి, అన్ని సందర్భముల్లో నెమ్మది కలిగి, ఒక చేతి నిండి ఉంటే చాలు, ఒక చేతి నిండి ఆహారము తింటే చాలు. నెమ్మది కలిగి ఉన్నామా? కలవరంతో పరిగెత్తుస్తున్నామా? ఈరోజు మేలైన వాటిని ఎంచుకుందాం. అందరినీ సమర్పించుకున్నాము. వీలైన వారందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి కొంచెంసేపు మేలైన వాటిని ఎంచుకున్నట్టుగా మనకి జీవితంలో సమర్పించుకున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా.